ఇవి రబ్బర్ పైప్సే కదా అని ఈజీగా తీసుకోకండి. ఈ 4 పైపులు మీ ఇంటిని చాలా అందంగా మార్చగలవు. మరి ఇలాగో చూసేద్దాం పదండి. 4 రబ్బర్ పైపులు కూడా ఒకే సైజ్ లో ఉండే విధంగా కట్ చేసుకుని ఒక వైపున దాన్ని దారి క్లోజ్ చేసేసేయండి. ప్రతి పైపులో ఒక ఇనుప కడ్డీ వేసి సిమెంట్ ఫిల్ చేసేయండి. ఒక 2 రోజుల తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ బకెట్ ని తీసుకున్నాడు. ఆ బకెట్ సెంటర్ లో 6x6 ఉండే విధంగా ఒక 6 ఇంచెస్ పైప్ ని తీసుకొని ఆ మధ్యలో ఇసుకని నింపేశాడు టైట్ గా. అది టైట్ గా ఫిల్ చేసిన తర్వాత ఆ పైప్ ని పైనికి లాగేశాడు మెల్లిగా. ఆ తర్వాత ఇసుక ఇరువైపులా సిమెంట్ వేయడం స్టార్ట్ చేసేసాడు. అక్కడ సిమెంట్ వేసుకుంటూ దానికి స్ట్రెంత్ ఉండే విధంగా ఇనుప కడ్డీలను కూడా అందులో వేస్తున్నాడు. చూడండి, ఇనుప కడ్డీలు వేసిన తర్వాత కూడా ఆ సిమెంట్ ని ఫిల్ చేసేస్తున్నాడు. ఆ చూడండి, ఆ శాండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇనుప కడ్డీలు అక్కడ వేసి దానికి పైగా మంచిగా తాపితో ఫినిషింగ్ ఇస్తున్నాడు. అయితే ఒక పైప్ తో సెంటర్ లో చిన్న హోల్ చేశాడు. మొదట్లో పైప్లతో తయారు చేసుకున్న పిల్లర్స్ ని ఈ విధంగా 4 వైపులకి అమర్చుతున్నాడు. ఆ తర్వాత ఇరువైపులో ఉన్న గ్యాప్ అంతా కూడా ఇసుకతో ఫిల్ చేసేస్తున్నాడు. నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. మరి ఇది ఏ విధంగా ఉండబోతుందో చూడాలని చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నా. ఆ ఇసుకంతా కూడా టైట్ గా ఫిల్ చేసిన తర్వాత వాటర్ స్ప్రే చేసి మళ్ళీ సిమెంట్ వేయడం స్టార్ట్ చేసేసాడు. ఆ టాప్ సైడ్ లో మళ్ళీ స్ట్రెంత్ కోసం ఇనుప కడ్డీలను వేస్తున్నాడు. చూడండి, ఆ ఇరువైపులా వచ్చే విధంగా పైన సిమెంట్ వేస్తూ దానికి స్మూత్ గా ఫినిషింగ్ ఇస్తాడు. అయితే 3 లేదా 4 రోజుల తర్వాత ఈ విధంగా బకెట్ ని బోర్లించి దానిపైన వేడి నీళ్లు పోస్తే అది ఈజీగా వచ్చేస్తుంది. అసలు కదా ఇప్పటి నుంచే ఉంటుంది. అదేమిటి అని అంటే ఇప్పటి నుండే దానికి వాటర్ బాగా క్యూరింగ్ చేయడం ఉంటుంది. ఆ మధ్యలో ఉన్న ఇసుక అంతా కూడా రిమూవ్ చేసేస్తున్నాడు. ఇంకా అది క్లీన్ చేస్తున్నాడు. చూడండి, ఇది ఇంకా 2వ స్టెప్ లోనికి రెడీ అవుతుంది. ఆ శాండ్ ని మంచిగా క్లీన్ చేస్తున్నాడు ఆ వ్యక్తి. దీని తర్వాత అది కొద్దిగా గరుకుగా ఉన్న ప్లేస్ లో దాన్ని పేపర్ తో బఫింగ్ చేస్తున్నాడు. దానికోసం ఇంత కష్టపడ్డ వ్యక్తి దానిని దేనికోసం ఉపయోగిస్తాడంటే నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. చూడాలి ఇతను దీన్ని దేనికి ఉపయోగిస్తాడు. ఫైనల్లీ దీన్ని ఒక ట్రీ పాట్ లేదా ఫ్లవర్ పాట్ గా తయారు చేసేసాడు. చూడండి ఎంత అందంగా అనిపిస్తుందో. దీన్ని మీరు కూడా ట్రై చేయండి.